ఏ ఆలతా నీళ్ళతాన పని చేసుడేందని చాలా మంది సొంతంగా దందాలు చాలు చేసుడో కంపెనీలు పెట్టుడో చేస్తుంటారు. మంచిగా నడిస్తే ఏంలే, లేదంటే ఏడాది తిరగక ముందే మూసేసే కాడికి వస్తుంది. కంపెనీ లాభాల బాట పట్టి పదులు వందల మందికి కొలువులు ఇచ్చే లెవెల్కు పోయిందంటే ఇక ఏ రంది లేకుంటుండొచ్చు. కానీ బాయిల దిగినోళ్లకు తెలుస్తుంది లోతు, దెబ్బ దాకినోళ్లకు తెలుస్తుంది నొప్పి. దందా అంటావు, బిజినెస్ అంటావు, బాయ్ అంటావు, నొప్పి అంటావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటున్నారా? గీ కథ చూస్తే మీకే తెలుస్తుంది. నీ 2 ఏళ్లనే 4 కోట్ల ట్యాక్స్ కట్టినా అయినా నన్ను సతాయించుడేంది, అసలు ఈ దేశంలో ఉండాలనా పోవాలనా అని సోషల్ మీడియాలో గోసంతా చెప్పుకుంటూ గీసారు. పేరు రోహిత్, బెంగళూరులో బిజినెస్ మ్యాన్. పద్ధతిగా పన్నులు కడుతున్నా ఆ రూలని ఈ రూలని చెకింగ్లని మస్తు తిప్పలు పెడతానరట ఆఫీసర్లు. అన్ని కరెక్ట్ గా ఉన్నా ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తుండ్రు, ఇక నేను ఇంకో దేశం చూసుకుంటా అని బాధపడుతున్నాడు. సారు లెక్క తప్పకుండా ట్యాక్సులు కట్టేటోళ్ళు 100కి 5గురే ఉంటారట. మరి వీళ్ళ బిజినెస్ ఆమ్దాన్ ఎంతో గాని ఈ ముచ్చట మీద దేశమంతా చర్చ నడుస్తుందిగా. ఎందుకంటే ఎట్లా పన్నులు ఎగ్గొడదామా, ఎట్లా తప్పించుకుందామా అని చూసేటోళ్లే ఎక్కువ. సంపాదించిన పైకానికి ట్యాక్స్ కట్టలేదని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల చెకింగ్లు దినామో కాడ జరుగుతూనే ఉంటాయి. అసొంటిది ఈయన బరాబర్ కట్టినా ఎందుకిట్లా సతాయిస్తుండ్రో మరి. ఎటుగాంక కడుతుండు కదా అని ఇంకింత గుంజుతాన్రా ఎట్లా? నియతిగా పన్నులు కట్టేటోళ్ళని పరేషాన్ చేస్తే నియంగానే బిచానా ఎత్తేసి ఏరే దేశాలకు పోగలరు. జర చూసుకోండి సార్లు.